మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి నరసింహ శతకంలోని ఈ పద్యాన్ని ఒక్కసారి చెవులారా ఆలకించండి. పద్మలోచన శీస పద్యముల్ నీ మీద చెప్పబూనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణముల చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు. పద్మలోచన శీస పద్యముల్ నీ మీద చెప్పబూనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణముల చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు. అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు. నీ కటాక్షంబున నేను రచించెదగాని ప్రజ్ఞనా ఇది కాదు ప్రస్తుతింప. అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు. నీ కటాక్షంబుననే రచించెదగాని ప్రజ్ఞనాయతి కాదు ప్రస్తుతింప. తప్పు కలిగిన సద్భక్తి తక్కువౌనే చెరకునకు వంకపోయిన చెడునె తీపి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దీని అర్థం ఒక్కసారి ఆలకించండి. అయ్యా, కమలముల వంటి కన్నుల గలవు నరసింహస్వామి, సీస పద్యములు నీ మీద చెప్పబూనుకుంటిని వినుము. నేను గణము, యతి, ప్రాస మొదలగు పద్యములకు చెందిన లక్షణములను నేర్చుకొనలేదు. పంచకావ్యములందలి శ్లోకములను చదువలేదు. 3 కాండల గల అమరము అను నిఘంటువుని నేర్చుకొనలేదు. శాస్త్ర సంబంధమగు గ్రంథములను కూడా చదువలేదు. అయినను దయతో కూడిన నీ చూపుల వలన మాత్రమే నేను నీ మీద పద్యములు వ్రాయుటకు పూనుకుంటిని. నిన్ను పొగడగలిగిన తెలివితేటలు నా వద్ద లేవు. ఓ నరసింహ, కవిత్వమందు తప్పులున్నను లోపము లేదు. ఎందుకంటే సద్భక్తి తక్కువైనది కాదు గదా. వంకరలు తిరిగినను చెరకునకు తీయదనము చెడిపోదు గదా. అట్లే తప్పులున్నను నిన్ను పొగడటలో నా భక్తి ఎప్పుడునూ చెడదు అని దీని అర్థం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో నారాయణాయ.